హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వినాయక చవితికి స్పెషల్ తీపి ముడుకులు చేయండి, చాలా బాగుంటాయి. వీటిని అచ్చ తెలుగులో చెప్పాలంటే జిల్లేడు కాయలని కూడా అంటారు. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. జిల్లేడు కాయలు ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. నేనైతే కొబ్బరిని ముందుగానే తురిమి పెట్టుకున్నాను. ఈ ఎండు కొబ్బరిని ఈ నెయ్యిలో వేసుకొని దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. 1 కప్పున్నర ఎండు కొబ్బరిని దూరగా వేయించుకున్నాం కదా, ఈ ఎండు కొబ్బరిని తురుముకొని తీసుకోవాలి. ఈ ఎండు కొబ్బరిని ఇలా తురిమి తీసుకోవడం వల్ల మోతుకులకు రుచి వస్తుందండి. ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పై ఈ ప్యాన్ పెట్టి 2 గ్లాసుల నీటిని ఒక బౌల్లో వేసి 2 గ్లాసుల నీటికి 2 టీ స్పూన్ల పంచదార వేసుకోండి, లేదా చిన్న బెల్లం ముక్కనైనా వేసుకోండి. 1 చిటికెడు ఉప్పు వేసుకొని వాటర్ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 గ్లాసుల పొడి బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి వేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ బియ్యం పిండి అంతా వాటర్లో కలిసేలా కలుపుకోవాలి. 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటే 1.5 కప్పు నీళ్లు పడుతుంది. పిండి మొత్తం వాటర్ కలిసేంత వరకు కలుపుకోండి. కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి మొదట గరిటెతోనే కలుపుకోవాలి. ఇలా పిండి అంతా ముద్దగా అయ్యి కాస్త చల్లబడిన తర్వాత కొద్దిగా నెయ్యి చేతికి అప్లై చేసుకొని దీన్ని చిన్న చిన్న ముద్దలుగా పిండిని ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, దీనిని ఇలా తయారు చేసుకున్న పిండిని పక్కన పెట్టుకున్నాను. వేరొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. గ్లాసున్నర బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి. బెల్లంను మీరు చూసుకొని శుభ్రంగా ఉన్న బెల్లాన్ని తీసుకోండి, ఎందుకంటే వడగట్టుకోవడానికి వీలు ఉండదు కదా. బెల్లాన్ని ఉండలు లేకుండా కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం కరిగి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఇలా లైట్ బ్రౌన్ కలర్ ఉండాలి. బెల్లం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 కప్పున్నర ఎండు కొబ్బరి దూరగా వేయించుకున్నాం కదా, ఈ ఎండు కొబ్బరిని తురుముకొని తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. బెల్లంలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. బెల్లం తీగపాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. ఇలా మొత్తం కరిగిపోతే సరిపోతుంది. ఇందులో అవసరమైతే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 1 పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకున్నాను. ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. కాస్త చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత చిన్న చిన్న బౌల్స్గా చేసుకుందాము. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము. నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిని బియ్యం పిండిని చిన్న అప్పంలా ఒత్తుకొని మధ్యలో ఈ కొబ్బరి ఉండను పెట్టి మొత్తం క్లోజ్ చేసుకోవాలి. రౌండ్గా బాల్లా ప్రిపేర్ చేసుకోండి. ఇలా 1 by 1 మోదుకలన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఈ మోదుకలు చేయడం చాలా తేలిక అండి, చాలా సింపుల్గా కూడా తయారవుతాయి. కొబ్బరి తురుము ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకొని కూడా మోదుకలను తయారు చేసుకోవచ్చండి. ఆల్రెడీ నానబెట్టిన బాస్మతి రైస్ మోదుకలను వీడియోలో చూపించిన విధంగా ఈ మోదుగులను రైస్లో డిప్ చేసుకోవాలి. వీటిని స్టిమ్ చేసుకోవాలండి. ఆవిరి మీదనే ఉడికించుకోవాలి. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని నీళ్లు పోసుకొని ఆవిరి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా మోదుగులన్నీ 1 by 1 తయారు చేసుకొని పెట్టుకోవాలండి. మంచిగా మనకు అవసరమైనన్ని మోదుగులను మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా తయారు చేసుకొని బాస్మతి రైస్లోకి డిప్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా అవుతాయి అన్నీ. చూసారు కదా, ఇలా అన్నీ 1 by 1 తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలండి. ఇడ్లీలో మనం ఉడకబెట్టుకుంటాం కదండి, ఆ ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి మనం తయారు చేసుకున్న ఈ జిల్లేడు కాయలన్నిటినీ వీటిలో వేసి పెట్టుకోవాలండి. 1 by 1 ఒకదానికొకటి అతకకుండా పెట్టుకోవాలండి. ఈ ప్లేట్లోనికి ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఈ జిల్లేడు కాయలు ఉడకడానికి 10-20 నిమిషాలు పడుతుందండి. ఓపికతో ఉడకబెట్టుకోవాలండి. ఇడ్లీ పాత్రలోకి
ఈ ప్లేటును ఉంచి ఆవిరి మీద ఈ మోదుగులను ఉడికించుకోవాలండి. మనం ఇడ్లీలను ఉడకబెడతాం కదా, అలాగే ఆవిరి మీద స్టీమ్ పైననే వీటిని ఉడకబెట్టుకోవాలండి. చూడండి ఎంతో బాగా వినాయకునికి ప్రీతికరమైన జిల్లేడు కాయలైతే రెడీ అయ్యాయండి. లోపల కూడా స్టఫింగ్ బాగా ఉడికింది. వీటిని అన్నిటినీ అరిటాకులోనికి తీసుకొని వినాయకునికి ప్రసాదంగా చేయడమే అండి. ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఏపీలో అయితే జిల్లేడు కాయలను వినాయకునికి తప్పనిసరిగా నివేదన చేస్తారండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు వాచ్ ఇట్.